ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పతాక స్థాయికి చేరుకొని అది ప్రపంచ యుద్ధం దిశగా ఏమైనా వెళ్తుందనే భయాందోళన నెలకొంటూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్కి తోడు ఇప్పుడు బ్రిటన్ కూడా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది. హార్ముజ్ చుట్టూ వాళ్ళ యుద్ధ నౌకలు, మెరైన్లు మోహరించారు. అండ్ ఏ సెకండ్ అయినా కూడా భీకర యుద్ధం మొదలవ్వబోతుంది అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరొక వైపు యుద్ధం మొదలెట్టిన మొదటి రోజు నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలకడలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రోజుకో మాట. ఇరాన్ మొత్తం వ్యవస్థను కూల్చేశాం, క్షిపణి వ్యవస్థను కూల్చేశాం, ఆయుధాల కర్మాగారాన్ని కూల్చేశాం, మొత్తం వాళ్ళ నాశనం చేశాం, ఈరోజు యుద్ధం ముగిసిపోతుందని చెప్పి 22 రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. సీన్ కట్ చేస్తే తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అండ్ గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాల మీద చేసినటువంటి దాడి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కారణం ఏంటి అంటే ఇజ్రాయిల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రొటెక్షన్ ఉన్న ప్రాంతం డిమోన్ అండ్ ఆరాద్, ఆ 2 పట్టణాలతో పాటు ఆ చుట్టూ ఉన్న ప్రాంతం. ఎందుకని ఈ ఇజ్రాయెల్ యొక్క ప్రధాన అణు కారాగారం అంటే అణుశక్తి కేంద్రం ఏదైతే ఉంటుందో అది ప్రధాన నగరాలకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, ప్రధాన అణు కేంద్రాలు. సో వాటి మీద విచక్షణ రహితంగా ఇరాన్ దాడి చేసింది. 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. బట్ అక్కడ జరిగే నష్టం బయట ప్రపంచానికి వాళ్ళు చెబితేనే తెలుస్తుంది. మీడియాను బహిష్కరించారు కాబట్టి వాళ్ళు విడుదల చేసిన ఫోటోలు వాళ్ళు చెప్పిందే న్యూస్ అవుతుంది. బట్ ఈ దారుణమైన దాడి ఏదైతే ఉందో, ఇరాన్ చేసిన దాడి, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఓ అత్యంత తోపు తుడుములు అంటూ ఉంటారు, దాన్ని చీల్చిపడేసింది. అసలు ప్రధాన అణు కేంద్రానికి సమీపంలో ఏ విధంగా ఇరాన్ దాడి చేయగలిగిందో ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా మళ్ళీ విచారణ మొదలెట్టాయట. అఫీషియల్గానే ఈ ప్రకటన వచ్చింది. ఇజ్రాయెల్ ఏమంటారు, గగనతల రక్షణాన్ని చీల్చిపడేసి ఇరాన్ దాడి చేసింది. అది కూడా ఈ డిమోన్, ఆరాద్ అనే ఈ పట్టణాల మీద. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ప్రపంచం చాలా క్లియర్గా ప్రపంచ మీడియా విశ్లేషిస్తూ ఉన్నది. మనం ఇప్పుడు తెలుగు సినిమాలో కొన్ని డైలాగులు వింటూ ఉంటాం, చూశారు? ఒక మనిషి ఆడుంటే చుట్టూ పట్ట కాల్ చేస్తూ ఉంటాడు, ఇటువైపు పాత్ర చేసి గురి తప్పిందనుకున్నావా, కావాలనే పక్కన కాల్చా, ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే పుచ్చ పగిలిపోద్దినా అని చెప్పి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇరాన్ మేము మీ అణు కేంద్రాల మీద ఖచ్చితంగా దాడి చేయగలుగుతాం, ఈ సంకేతాలు మీకు పంపించేకే జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలోని ఈ నగరాల, ఈ పట్టణాల మీద దాడి చేశామనే సంకేతాలు పంపించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఉలిక్కిపడారు అని. ఒకవేళ నిజంగానే అణు కేంద్రాల మీద దాడి జరిగితే ప్రపంచం ఊహించినంత నష్టం. ఆ రేడియో ధార్మికత కనుక విడుదలైతే ఇక ఆ నష్టం కని విని ఎరుగని స్థాయిలో ఉంటుంది అని. అండ్ ఇక్కడ ఇరాన్ ఏ డిమోన్ మీద దాడి చేసిందో దాన్ని జనరల్గా లిటిల్ ఇండియా అని పిలుస్తారట. లిటిల్ ఇండియా అని ఎందుకంటారంటే క్రీస్తు పూర్వమే అక్కడ ఒక రాజు అరాచకాలు పడలేక అక్కడి జనం భారతదేశానికి వచ్చి వివిధ ప్రదేశాల్లో సెటిల్ అయ్యారట. వాళ్ళు అలా 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 తరాలు పోయి అక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఓ 30,000 మందికి పైగా ఏమో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారట. అక్కడి నుంచి వచ్చిన యూదులు ఇక్కడ వాళ్ళు గానుగ ద్వారా ఆయిల్ తీయడం అండ్ ఈ కిరాణా వ్యాపారం, ఇటువంటి ఈ ప్రధానంగా ఈ రెండిట్లో వాళ్ళు స్థిరపడ్డారట. ఆ కాలం గడిచి 1948లో ఇజ్రాయెల్ స్వతంత్రం ప్రకటించుకున్నాక ఇందులో చాలామంది ఇజ్రాయెల్లో కొత్తగా కట్టిన డిమోనా నగరం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయారట. అట్లా దాదాపు ఇప్పుడు డిమోనా నగరం 39,000 మంది ఉంటే దగ్గర 9,000 మంది ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారట. అందుకే దాన్ని లిటిల్ ఇండియా అంటూ ఉంటారట. అక్కడ క్రికెట్ పిచ్చి, సినిమా పిచ్చి, ఇటువంటివన్నీ మెండుగానే ఉంటాయట. దాని మీద ఇరాన్ అటాక్ చేసింది. అది అణు కేంద్రానికి చాలా దగ్గరలోనే ఉంది.
ఉలిక్కి పడ్డారు. ఇజ్రాయెల్, అమెరికానే కాదు, ప్రపంచం కూడా. అసలు ఇరాన్కి ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకా భయంకరమైన ఆయుధాలు దాచి ఉంచారా? అందుకేనా అసలు ఇంత 22 రోజులైనా కానీ ఇరాన్ ఈ స్థాయిలో పోరాడుతూ ఉంది, అమెరికా ఇజ్రాయెల్కి చుక్కలు చూపెడుతూ ఉంది అని ప్రపంచంలో కూడా చాలా విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి.